కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన కూడా కేటీఆర్ గారికి సవాల్ విసిరారు. ఏమని సవాల్ విసిరారో కూడా మనం మాట్లాడదాం, దాని గురించి కూడా చర్చిద్దాం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటి చర్చ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నప్పుడు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ప్రధానంగా ఫోకస్ చేసింది కేటీఆర్ మీదనే. ఆయన కేటీఆర్ మీదనే బాగా ఫోకస్ చేసిండు. ఎందుకో మరి ప్రధాన శత్రువుగా, ఫస్ట్ శత్రువుగా కేసీఆర్ కంటే కూడా, హరీష్ రావు కంటే కూడా, మిగతా బీజేపీ నాయకుల కంటే కూడా కేటీఆర్నే ఫస్ట్ టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు అది టార్గెట్ చేస్తూ ఉన్నాడు? మీరు చూడండి, చాలా కేసులలో ఆయన టార్గెట్ చేసుకొని వ్యవహారం నడుస్తూ ఉంది. లగచర్ల ఇష్యూలో కావచ్చు, లేకపోతే ఫార్ములా ఈ రేస్ ఇష్యూలో కావచ్చు, ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావచ్చు, దాంతోపాటు ఇంకోటి ఏంది మన ఈ ప్రతి అంశంలో ఆయనను మాత్రమే టార్గెట్. ఇంకోటి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ చేసుకుంటే, గృహప్రవేశం ఫంక్షన్ చేసుకుంటే దాని మీద పోలీసుల దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద వార్తలు కావచ్చు, రేవ్ పార్టీ అని ప్రచారం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కేటీఆర్ గారినే టార్గెట్ చేసుకున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు దేనికోసం చేసుకున్నారు అర్థం కావట్లేదు. ఎందుకు చేసుకున్నారు? కేటీఆర్ విషయంలో కాస్త ఒక లైన్ క్రాస్ చేసి ఫ్యామిలీ దాకా పోతూ ఉంది గవర్నమెంట్. ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నాలు ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకోసం? ఇప్పుడు కూడా ఇవాళ నోటీసులు ఇచ్చారు. నిన్న ఏసీబీ అధికారులు మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఇంతకుముందుకే ఒకసారి నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణ ఎదుర్కొన్నారు. దాదాపు 6 గంటల పాటు కూర్చోబెట్టి అడిగిన ప్రశ్నలే అడిగి పంపించారని చెప్పేసి వారు బయటకు వచ్చినాక చెప్పారు. మళ్ళా ఎప్పుడైతే వీళ్ళు అమెరికాలో డలాస్లో, లండన్లో ఆయన కార్యక్రమం ఒకటి ఉన్నది, దాని తర్వాత డలాస్కి వచ్చేటువంటి కార్యక్రమం ఉండే, అక్కడికి వెళ్లే ముందు కరెక్ట్గా ఒకరోజు ముందు ఏసీబీ నోటీసులు పట్టుకొని కేటీఆర్ గారి ఇంటికి పోయింది. అక్కడ ఆయన నోటీసులు తీసుకొని, నేను ఇప్పుడు నాకు ఆల్రెడీ ముందుగానే ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్ ప్రకారం నేను లండన్ పోతా ఉన్నా, దాని తర్వాత అక్కడ నుంచి డలాస్ పోతా ఉన్నా, సో కాబట్టి ఇది మా షెడ్యూల్ ఉన్నది, కాబట్టి నేను వచ్చిన తర్వాత మీరు నోటీస్ ఇవ్వండి, నేను సహకరిస్తా అని చెప్పేసి ఆయన తిరిగి మళ్ళీ వాళ్ళకు ఒక లేఖ ఇచ్చారు, విజ్ఞప్తి లేఖ. దానికి ఏసీబీ అధికారులు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 3వసారి నోటీసులు పట్టుకొని నిన్న ఇచ్చారు. రేపు హాజరు కావాలి, సోమవారం నాడు హాజరు కావాలన్నటువంటి ప్రయత్నం చేశారు. మరి ఏం చేస్తారు? చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓవైపు మోడీ, మరొక వైపు రేవంత్ రెడ్డి, ఇంకొక వైపు సిబిఎన్. ఈ ముగ్గురు ఒకటే. ఇప్పుడు ఈ ముగ్గురు ఒకటే. ఒకవైపు ఏమో కేసీఆర్ గారు హైదరాబాద్లో ఉండడము, రేపు విచారణకు కేటీఆర్ గారు హాజరు కావడము, ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే ఏదో సంచలనం జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ఏం చేయబోతా ఉన్నారు వీళ్ళు? ఇప్పటిదాకా బీఆర్ఎస్ మీద, గత ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలల్లా ఏ ఆరోపణ కూడా పూర్తి స్థాయిలో నిరూపించలేకపోతా ఉన్నారు. ఈ ఆరోపణలన్నీ ఉట్టిగా ప్రేలాపన లెక్కనే మారిపోతూ ఉన్నాయి. మరి ఈ అంత వ్యవహారంలో రేపు విచారణకు హాజరు కాకపోతున్న నేపథ్యంలో, ఈ రాజకీయ హడావుడి నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా నెలకొంది. చూడాలి ఏం జరుగుతుంది అన్నది. అయితే నిన్న నోటీసులు ఇచ్చిన ఏసీబీ అధికారులు, ఏసీబీ నోటీస్ ఇచ్చింది. దాని తర్వాత నోటీసులు తీసుకున్నటువంటి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. ఏమని సవాల్ విసిరారంటే, నా మీద ఏసీబీ కేసు పెట్టినావు, 10 సంవత్సరాల క్రితము 50 లక్షల నోట్ల కట్టలతోటి, నల్ల బ్యాగుతోటి రెడ్ హ్యాండెడ్గా దొరికినవు నువ్వు, నీ మీద కూడా ఏసీబీ కేసు ఉన్నది, నా మీద ఏసీబీ కేసు నువ్వు కక్షగట్టి పెట్టినవు. సో కాబట్టి ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం. మనం ఇద్దరం కలిసి ఒక న్యాయమూర్తి సమక్షంలో, ఒక లైవ్ టీవీ ఛానల్ సమక్షంలో, అంటే ఆ వ్యవహారం మొత్తాన్ని లైవ్ ప్రసారం చేయాలి. ఈ ఇద్దరి సమక్షంలో లైవ్ డిటెక్టర్ టెస్ట్కు కూర్చుందాం ఇద్దరం. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఒకవైపు, కేటీఆర్ గారు ఒకవైపు. ఎందుకంటే ఇద్దరి మీద ఏసీబీ కేసులు ఉన్నాయి కదా. ఒక ఆయనేమో 50 లక్షలతో దొరికింది, ఇంకొక ఆయనేమో దొరికిన ఆయన సీఎం అయిన తర్వాత ఈయన మీద ఏసీబీ కేసు పెట్టింది. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరం కూర్చుందాము ఆడ. ఎవరు అబద్ధాలు చెప్తారు, ఎవరు నిజాలు చెప్తారు, ఎవరి మీద ఏం కేసులు ఉన్నాయి, ఏంటిది అనేది
న్యాయమూర్తితో పాటు న్యాయస్థానాలతో పాటు యావత్ ప్రజానికము తెలంగాణ ప్రజానికం అంతా కూడా తెలుసుకుంటుంది అని చెప్పేసి, మరి నేను సిద్ధంగా ఉన్నా లైవ్ డిటెక్టర్ టెస్ట్కి, మరి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి నేను సవాల్ విసురుతున్నా అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఓపెన్ ఛాలెంజ్ విసిరిరు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి. మరి ఇది మంచి అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం. కేటీఆర్ని ఒకవేళ ఇన్ కేస్ ప్రభుత్వం విశ్వసిస్తున్నట్టుగా, ప్రభుత్వం నమ్ముతున్నట్టుగా కేటీఆర్ అవినీతికే పాల్పడి ఉంటే, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ తప్పే చేసి ఉంటే, తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉంటే, ఆయనకు నిరూపించడానికి మంచి అద్భుతమైనటువంటి అవకాశం ప్రజల ముందు, లైవ్ టెలికాస్ట్ ముందు, న్యాయస్థానం ముందు. ఒకవేళ లైవ్ డిటెక్టర్ టెస్ట్కి ఇటు మీరు ఇటు వారు ఇద్దరు కలిసి కూర్చున్నారు అనుకోండి, అసలు ఈ కేసు విచారణ, ఈ పంచాయతీ ఇవంతా కూడా ఉండదు. ఇంకా మీరేదో నోటీసులు పంపుడు, ఆయన ఏదో వచ్చుడు, మీరేదో దాని మీద రాసుడు, వాళ్ళేదో హడావుడి చేసుడు, ఇవన్నీ అవసరం లేదు తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రజలకి ఇంకా రాజకీయాలతో పని లేదు. కానీ మీరు సంవత్సరం 8 నెలలుగా రాజకీయం మాత్రమే చేస్తున్నారు. దయచేసి రాజకీయంగా చేయాల్సింది మీరు పరిపాలన చేయాలి. కేసీఆర్ కంటే మంచిగా చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతోనే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు తెలంగాణ ప్రజలు. కానీ మీరేం చేస్తున్నారు ఇవాళ? అన్నీ మైపర్పించడం కోసము, డైవర్షన్ పాలిటిక్స్ కోసము, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఇంకోటి, కొన్ని రోజులు ఇంకోటి, ఇప్పుడు మళ్ళా ఫార్ములా ఈ రేస్ విషయంలో మళ్ళా ఏసీబీ నోటీసులు. సో కాబట్టి మరి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి సవాల్కి రేవంత్ రెడ్డి తీసుకోవాలి, ఈ సవాల్ని స్వీకరించాలి. స్వీకరించేసి వాస్తవాలేంటివి, అవాస్తవాలేంటివి, ఇటు ఈయన అటు ఆయన చెప్పేస్తే తెలంగాణ సమాజం చూస్తుంది. ఎవరు మంచోళ్ళో, ఎవరు దొంగనో, ఎవరు దొరనో, ఎవరు ఏంటిది అనేది తెలంగాణ సమాజం కూడా చూసుకుంటుంది. సో ఇదే అంశం ప్రధానంగా అన్ని పత్రికలు కూడా కవర్ చేస్తాయి. మన పత్రికలు కూడా ఇదే ప్రధానంగా తీసుకున్నాం. ఇగో కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు, ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ ఈ నెల 16న ఉదయం 10 గంటలకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నటువంటి ఏసీబీ ఇది నోటీసులు ఇచ్చింది. నోటీసుల తర్వాత రేవంత్కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్, దమ్ముంటే లై డిటెక్టర్ టెస్టుకు రా, నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు కూడా సిద్ధమా? 10 ఏళ్ల కింద నోట్ల కట్టల నల్ల బ్యాగుతో అడ్డంగా దొరికిన నీ మీద కూడా ఏసీబీ కేసు ఉన్నది, నువ్వు నా మీద కూడా ఏసీబీ కేసు పెట్టించావు, ఇద్దరం లై డిటెక్టర్ టెస్టుకు కూర్చుందాం, న్యాయమూర్తి సమక్షంలో పరీక్షకు సిద్ధం, 4 కోట్ల ప్రజల సాక్షిగా సూటిగా ప్రశ్నిస్తున్నా, ప్రభుత్వం నడపలేక ప్రజల దృష్టిని మరలిస్తున్నారు, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిధులు బ్యాంకులోనే ఉన్నాయి, ఈ నెల 16న ఏసీబీ విచారణకు సహకరిస్తాను అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. సో ఇది మరి ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారు సద్వినియోగం చేసుకోవాలి.